నమస్తే కాకా. నమస్తే నమస్తే. ఏ ఊరు మనది? మాది బెంబెరా. మండల్ తానూర్. జిల్లా నిర్మల్ జిల్లా, తెలంగాణ. ఇవన్నీ మస్తు ఆవులు ఉన్నాయి. ఓలా ఇవన్నీ అన్ని బెంబెరే ఊరే ఉన్నాయి పప్పు, అన్ని ఉన్నాయి. నాయి ఉన్నాయి. ఇక పొద్దుల్లా కసింది, గోని గోదలు మేపితే కడుపు నిండా కసింది. దానికోసం పక్క పొంట ఒక 50-60 ఆవులు మేపుతున్నా. ఇక ఈ కుక్కలున్నాయి. కుక్కలు మనయే అన్ని? కుక్కలు మనయే. ఇంటికాడ 4 కుక్కలు ఈనినాయి, 2 కుక్కలు ఉన్నాయి. ఆండి 6 ఉన్నాయి. అవి గోదలు కావాలి చేస్తాయి, కుందెళ్ళు పడతాయి. అవునా? అయితే ఇప్పుడు ఒక ఆవుకు నీకు ఎంత ఇస్తారు మరి మేపదానికి? ఒక్క ఆవుకు నాకు 250 రూపాయలు ఇస్తాను. ఒక ఆవుకు 250 ఇస్తారా? అంటే నెల మొత్తం మేపాలి 250కి? నెల మొత్తం మేపాలా. అయితే ఎన్ని ఆవులు పట్టుకున్నావు మరి? ఎన్ని ఆవులు పట్టుకున్నావు? నాకు ఒక 60-70 ఆవులు ఉన్నాయి. అవునా? వస్తాయి మరి మంచిగా నెలకు? మంచిగానే వస్తాయి, కానీ ఇక తిరిగి తిరిగి కాళ్ళు నొస్తాయి. స్పజంలో పోవాలా, ఎంసీ తాగాల సగం. ఎంసీ తాగిన దానికి ఇంకా నెలకు 3 ఏళ్ళు అటు కట్టాలా దుకాణంలా. కుక్కలకు దొడ్డు బియ్యం తేవాలా, కుక్కలకు సన్నం బియ్యం తేవాలా. ఇవి మన లోకల్ అవునా జాతీయ అవునా? జాతీయ కుక్కలు, మన ఇంటి కుక్కలు. ఇవి తరం చేసేది కావు, ఏం కావు. మంచి కుక్కలు మరి. కుక్కలు 100 కుక్కలు ఊరి బొల్చన్కి ఇచ్చిన, మన బోర్గంకి ఇచ్చిన. కుక్క పిల్లలు ఫ్రీగా ఇస్తావా, అమ్ముతావా? ఫ్రీగా ఇచ్చేస్తా. అంటే అలా ఇల్లు ఒక్కడికి పెంచితే వేరేళ్ళు వస్తారు. నాకు ఒక కుక్క ఇవ్వండి అంటే మన కుక్క జాతి మంచిగా ఉన్నది. మంచిగా ఉన్నది. మొత్తం 20 నక్కి 20 నక్కి ఉన్నాయి మన కుక్కలు. అవునా? 20 నక్కి అంటే 20 అవి గోర్లు ఉంటాయా? గోర్లు ఉంటాయి 20. అంటే అట్లా 20 గోర్లు ఉన్నాయి, మంచిగా వెళ్తాయి అనుకో. ఇమ్మందారు ఇల్లు ఈడయి ఇంటికి పోవు, ఇట్లా ఉంటాయి. అట్లా 20 అంటే 18 గోర్లు ఉండయా? ఉంటది కదా. 18 నక్కి అంటే అది కేట్ర కావంటలు మరాఠీలో. అవి 18 నక్కి కుక్కలు మన దగ్గర లేవు. మొత్తం 20 నక్కి ఉన్నాయి. 20 నక్కి ఉన్నాయి మొత్తం. మంచిగా ఉంటాయి అనుకో 20 నక్కి. నంబరే కుక్కలు ఉంటాయి మనకు. దూరంకి వెళ్ళి వస్తారు మన దగ్గరికి, తీసుకపోదాలి. ఇప్పుడు ఉన్నాయా మరి పిల్లలు అమ్మే ఇచ్చేటి? కదా. ఇంక 2 కుక్కలు ఈనినాయి, 2-3 మొగై ఉన్నాయి. అవునా? వాళ్ళకు నేర్పినా ఉన్నాయి. సరే. వాళ్ళకు మేము కుక్క పెంచేటోడు మంచిగా ఉంటేనే, పాలు ఉంటేనే ఇస్తాం. అవునా? లేకుంటే ఇయ్యం. సరే. ఇప్పుడు మొత్తం కలిపి ఆవులు ఎన్ని ఉన్నాయి? ఆవులు, దూడలు, లేగలు అన్ని కలిపి ఎన్ని ఉన్నాయి? కలిపి ఒక 100 ఉన్నాయి. 100 ఉన్నాయా? నెలొక్క 12-13 అయితే పడతాయి కదా? పడతాయి. ఆరాంతో పడతాయి. 15,000 పడతాయి. 3 ఏళ్ళు అడుగుతాయి. ఇంట్లో 10 ఏళ్ళు వస్తాయి. ఆరాం ఉన్నది మరి. ఆరామున్నది. ఇది ఎన్ని సంవత్సరాలు చేయట్ను ఇట్లా మరి? ఇప్పుడు ఇవన్నీ గోదల మీదనే నేను ఇల్లు కట్టినా. ఈ గోదల మీదనే లగ్గం చేసిన. ఇక ఇల్లునే ఉన్నది నాది బతుకు. ఇక ఇట్లనే ఇక నాది చచ్చిపోయిన దాకా ఇదే పని ఉన్నది. ఇక వేరే పని చేయబుద్ధి కాదు, చెయ్యరాదు. కానీ ఇక మేతలుంటే మాత్రం మారామా అనుకో, లేకుంటేనే పరిస్థితి. మా ఊరు ఇక మస్తు అడిగి ఉన్నది. 3,100 భూమి ఉన్నది మాకు. ఏం తక్కువ ఉన్నది మీ ఊరికా? మా బెంబెరకు. సరే. ఏడన్నా మేపుకోవచ్చు. ఎక్కడ మేపుకోవచ్చు. ఎంత మొక్కలుగా 2 రోజులు తిరుగుతే ఓడది. అంత గుట్ట ఉన్నది మాకు. అయితే ఇప్పుడైతే బాగానే తింటున్నాయి, కానీ ఇప్పుడు ఎండాకాలం ఎట్లా చేస్తావు వీడికి? ఎండాకాలంలో యాప కొమ్మలు గవ్వి ఇవి అట్లా తిరిగి అట్లన్నా అటు ఇటు పోయి పొద్దు పోగొట్టుడు. ఇక కాపోలు ఇంటికాడ మేతలేస్తారు, నీళ్ళు దాపుకుంటారు. మన బట్టి తిరిగచ్చుడేనా? సరే కాక, సరే. మంచిగా ఉన్నది మరి. ఇది నీలాగా ఉన్నది. ఇది మనది లాగా. అందుకోసం నీ దగ్గర రాటింది. ఇది దుర్గమాత గిడిచింది. ఇక మహారాజు నాకు ఇచ్చేసిండు ఉంచుకోవాలి. మీ ఊళ్ళో దుర్గమాతకు ఇడిచింది, ఇక నీకు ఇచ్చేసిండు. మంచిగా ఉన్నది మరి. ఇది మంచిగా పెంచుతావు అనుకో దీనికి. నంబర్ 1 కంకవునా? దూడవునా? సరే. మంచినే గోరక్ష అయితే చేయట్నావు మరి. సరే. అయితే ఇప్పుడు మస్తు మంది గోహత్యలు చేయటం కదా, వాళ్ళకేమైనా చెప్పదలుచుకున్నావు నువ్వు? ఏం గోహత్య అంటే హత్య చేసుడు తప్పు. ఇక చేసుడు కాదు అది. గోహత్య అంటే జగంలా ముందు ఆవు పుట్టింది. మనం దాన్ని పూజలు చేస్తాం, దాన్ని పెండతో నీళ్లు మేగుతాం. అది లక్ష్మి అంటలు. పాలు పిండుతాము, చిన్నకలు అరక కొట్టుకుంటాము. ముసలైతే అమ్ముడు ఎన్ని పైసలు వస్తాయి, అది పాపం మనకు.
దాని మంద పెట్టుకున్న మళ్ళా చిన్న పిల్లలకు కూడా వాటి పాలు దాపుతాం, అమ్మతో సమానం ఆవంటే. మరి అది పాపం కాపలకు పెంచుకున్న దానికి వాళ్ళకి ఇయ్యాల ఒక 4 పైసలు డబ్బులు తక్కువ వస్తే వచ్చా. ఇంకా మరి ఏమన్నా ఏది మనము ఎక్కడ కూడా పోయితే ఏ వాతము పక్షివాతము అది ఇది అంటలు ఏదో కుష్టి వాతం అంటలు అది ఎక్కడ తక్క కాదు. 4 వద్దులు మన గోదలు. మరి ఇవి లోకల్ ఆవులు మొత్తం ఏమైనా జాతి ఆవులు ఉన్నాయా? ఏమన్నా లోకల్ ఖాందాని ఆవులు. ఖాందాని ఆవులు ఇవి ఒక 2 లీటర్ ఇస్తాయి కదా ఇంటే. అందుకు మన ఈ ఆవులే పాలు మంచిగా తాగందుకు కూడా పిల్లలకు తాగందుకు మంచిగా వనికేస్తాయి ఇవి. జెర్సీ ఆవులే పాలు కావు మన అక్కడ. లోకల్ ఆవు దేశీ ఆవులో మొత్తం. సరే సరే కాక. ఇంకా మరి కాక ఏం నాటింది? అంత ఆనందమే ఉన్నది. ఇక ఓళ్ళు పత్తి చేనుల రాని ఆకాశంలు పత్తి లేదుకుంటే ఓ నాటిండ్లు నాటిండ్లు. సరే 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 కాక. రైట్ మరా. రైట్ రైట్. ఓకే.